కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేనరాశి. ఈ మేనరాశి వారికి ఈ వారం గత వారం కంటే కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. మరి ఏలినాటి శని కబ్జాలో మరి ఈ మీనరాశి వారు ఉన్నారు కాబట్టి ఏలినాటి శని చక్కగా మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించుకుంటూ వెళ్తుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు. విద్యార్థులు కొంచెం వెనకబడి ఉంటారు. వాళ్ళ కోర్సుల గురించి మీరంతా కూడా కంగారు పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. ఎవరి కర్మకు ఎవరికత్తా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అని మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఆడవాళ్ళు ఎవరైతే ఈ మీనరాశిలో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి మానసికంగా ఇంకా కొంచెం బాధ మిగిలిపోయే ఉంటుంది. అంటే మనం ప్రతి పని కూడా మనం కరెక్ట్గా చేస్తున్నాం, పర్ఫెక్ట్గా చేస్తున్నాం, అయినప్పటికీ కూడా మన అత్తగారులు, ఆడపడుచులు, మన బంధువులు మనల్ని రికగ్నైజ్ చేయడం లేదు మనల్ని వీళ్ళు అనేటటువంటి బాధతో వీళ్ళు మొత్తానికి బంధువుల్ని వీళ్ళని మీద కక్ష కట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఈ ఆకర్షణ అనేటటువంటి తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా పిల్లల నుంచి వీళ్ళకి సకల సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు అనేకమైనటువంటి మంచి పనులు చేసినప్పటికీ కూడా ప్రజలు వీరిని అర్థం చేసుకోలేని విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క మీనరాశి వారు ఎక్కువగా మరి ఈ నెలలో లవ్ మ్యారేజ్లు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలని, బొటిక్కుల్ని, బ్యూటీ పార్లర్ని వ్యాపారంగా మలుచుకొని మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అనుకున్న పని అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్తారు. లాభాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. సినిమాలు అని అనగానే మరి ఎవర్రా అని అంటే చక్కగా ఒక హీరోలు, హీరోయిన్లు కూడా మేము సాధించాలి ఈ సినిమా ఫీల్డ్లో, గత సినిమా కంటే కూడా మేము ఈ యొక్క వారంలో మనం ఎంతో చక్కగా ఎక్కువ వ్యూవర్స్ని తెచ్చుకోవాలి అనేటటువంటి దిశతో వీరు హార్డ్ వర్క్ చేయడం అనేటటువంటి జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటిది మీనరాశి వారికి ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఉద్యోగాలే మరి రిసెషన్ పీరియడ్ వల్ల ఉద్యోగాలు అనేటటువంటి తీసేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారు ఆరోగ్యాన్ని అంచనా పక్కన పెట్టుకోకుండా వీళ్ళు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్తూ చక్కగా సక్సెస్ఫుల్గా అన్ని వాక్కులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగాయి. ఆ విధంగా ఈ మీనరాశి వారు బంధుమిత్రులకి అందరికీ కూడా హోస్ట్గా ఉండి వీళ్ళందరూ కూడా పార్టీలు, సమావేశాలు, కార్యక్రమాలు ఇస్తారు. దీనివల్ల మనము మీ పరపతి అనేటటువంటిది పెరుగుతుంది. మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. ఈ మెప్పుకోల కోసమే మీరు చక్కగా అనుకున్న పనులన్నీ బంధువులందరినీ దరిచేరుస్తారు. అయితే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి దీనికి కూడా మనకి ఏలినాటి శని జపం జరుగుతుంది కాబట్టి టైం జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చే శనివారం నాడు ఉదయం 8 గంటలకు ధరించుకోవాలా. అలాగే శనివారం నాడు, బుధవారం నాడు, శనివారం నాడు మాత్రం 2 రోజుల్లో కూడా బ్లూ కలర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ కానీ బట్టలు మీరు వేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కేతు గ్రహానికి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలా. ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారిని కూడా మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. తిరిగి వచ్చే వారం కలుద్దాం. శుభమస్తు.